నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితుడు శ్రీరామ్ చిర్రావూరి గారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. 6వ రోజు, నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారిని ఏ రూపంలో మనం ఆరాధించాలి, అమ్మవారి అనుగ్రహం ఏ రకంగా పొందాలి, పుష్పాలు పర్టికులర్గా ఈ రంగే, వస్త్రం ఈ రంగే అంటుంటారు, అవన్నీ నిజంగా చూసుకోవాలంటారా? ఏ రకమైన వస్త్రం అమ్మవారికి సమర్పించవచ్చు అంటారు? సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే అని శంకరాచార్య స్వామి వారు కనకధారా స్తోత్రం చేశారు. ఒక అతి దీన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ అంత కష్టంలో కూడా బ్రహ్మచారిగా ఈయన వెళ్ళి భిక్ష వేయమంటే నాకే ఏం లేదని కోపపడలేదుట, విసుక్కోలేదు. అయ్యో పాపం నాకు లేకపోయినా పర్వాలేదు, చిన్న పిల్లాడే. అంటే సామెత చెప్తారు, 5 రోజుల ఆకలి కన్నా 3 రోజుల ఆకలి చాలా ప్రమాదకరమైనది అని. అంటే అంతకు మునుపు 5 రోజుల నుంచి ఒకడు అన్నం లేకుండా ఉన్నాడు, ఒకడు 3 రోజుల నుంచి ఉన్నాడు. ఎవరికి ఫస్ట్ అన్నం పెట్టాలి అంటే 3 డేస్ వాడికి పెట్టాలట. 5 డేస్ అలవాటు అయిపోయింది నీకు, కానీ 3 డేస్ వాడికి అలవాటు అవ్వదు ఇంకా. అందుకని ఫస్ట్ వాళ్ళని చూడాలి. నేనంటే ఇంత వయసు వచ్చిన దాన్ని, నాకు అప్పటికే ఆమె చాలా రోజుల నుంచి ఆహారం లేక ఇబ్బంది పడుతోంది, ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఇబ్బంది పడుతోంది. కానీ చిన్న పిల్లాడు ఉండలేడే అని ఏదో ఒకటి పెట్టాలి, ఆకలి తీర్చాలి అని ఆ మాతృత్వంతో ఇంట్లో ఒక మూల ఎండిపోయిన ఇంత ఉసిరికాయ ఉంటే ఇచ్చిందిట. అది కూడా సిగ్గుపడుతూ బయటకు రాలేక తలుపు చాటు నుంచి ఇచ్చింది. అది చూసి కన్నీరు వచ్చిందిట స్వామివారికి, శంకరాచార్య స్వామివారికి. అమ్మా, నువ్వు ప్రపంచంలో అందరి మీద నీ కృపను వర్షిస్తావు కదా, మహారాజులకి ధన కనక వస్తువాహనాదులు ఇచ్చావు, నీ అనుగ్రహం లేనిదే ఎవ్వరూ కూడా జీవించలేరు, మరి ఎందుకు పాపం ఈ అభాగ్యురాలకి ఎంత కటిక దారిద్ర్యాన్ని ఇస్తున్నావు అంటే అప్పుడు ఆయనకి అర్థమైంది, ఏదో జన్మ పాపమే ఈ జన్మలో దరిద్రంగా వస్తుంది, ఆ పాపాన్ని నేను ఇప్పుడే పోగొడతాను నీ అనుగ్రహం చేత. అమ్మవారి అనుగ్రహం అంటే ఎన్ని పాపాలైనా పోతాయి, నీ అనుగ్రహాన్ని ఈవిడ వర్షింపజేస్తాను అని ఆయన స్వయంగా కనకధార చేస్తే స్తోత్రం విన వెంటనే ఆ ఉసిరికాయల బంగారు రూపంగా అక్కడ వర్షించిందిట. ఇప్పటికీ కాలడి అని కేరళలో ఉన్నటువంటి క్షేత్రం అది. అక్కడ ఆ ఇల్లు కూడా ఇప్పటికీ ఉంది. అప్పటి నుంచి అలా సంరక్షించుకుంటూ వచ్చారు. అయితే ఆ దేవత ఎవరైతే అనుగ్రహించారో ఆ దేవతా రూపం 6వ రోజు, ఆవిడే మహాలక్ష్మి. అందరు సిరి సంపదలు అక్కర్లేదు అని ప్రపంచంలో ఎవడైనా చెప్తాడా? చెప్పాడు అంటే మహాజ్ఞాని అయి ఉండాలి. మహాజ్ఞాని. ఆ జ్ఞాని ఏంటంటే సిరి సంపదలు అక్కర్లేదు, కానీ ఆయనకి కూడా లక్ష్మీ అనుగ్రహం కావాలి. లక్ష్మి అంటే శాంత స్వరూపం, సుఖస్వరూపం. సుఖం అక్కర్లేదని కోరుకునేవాడు ఎవడుంటాడు? అందరికీ కావాలి. అటువంటి ఆ మహాలక్ష్మిని ఈ నవరాత్రుల్లో లక్ష్మీ రూపంగా మన ఇంటికి ఆవిడ్ని పిలుస్తున్నారు. ఈ లక్ష్మీ రూపంలో ఇంటికి వచ్చి ఆరోగ్యంలో ఆరోగ్యలక్ష్మిగా, సంతానంలో సంతానలక్ష్మిగా, ఐశ్వర్యలక్ష్మిగా, అష్టలక్ష్ములుగా అమ్మవారు మన ఇంట్లో ఉండాలి అని ఆరాధన చేసేది. దాంట్లో అమ్మవారికి పింక్ కలర్ అనేటటువంటిది చాలా ప్రీతికరంగా ఉంటుంది. అంటే గులాబీ రంగు. ఈ గులాబీ రంగుని ఇష్టపడేది అని చెప్పారు తప్పితే మిగతా రంగులు పెట్టకూడదని కాదు. అంటే ఎన్ని పెట్టినా, ఇప్పుడు మీరంటే నాకు బాగా అభిమానం ఉంటే నా దగ్గర మీరు ఏదైనా ఇచ్చినా తాగుతారు, మంచినీళ్ళు ఇచ్చినా తాగుతారు, కానీ నేను ఏమడుగుతా, మీరేం తాగుతారు అని అడుగుతా. అంటే మీకు ఇష్టమైనటువంటిది ఇవ్వడం ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత మనకి తోచిన దాంట్లో మనం ఇవ్వడం సెకండ్ ప్రయారిటీ. అలా దేవతా విషయంలో కూడా వారు ఇష్టపడేటటువంటి రంగులు ఏవైతే ఉంటాయో అవి పెట్టమని చెప్పారు. అలా ఈ గులాబీ రంగుని అమ్మవారికి పెట్టుకోవడం. అలాగే అమ్మవారికి గుడాన్న ప్రీతమానస అని ఉంది. అంటే గుడాన్నము అంటే బెల్లం పరవాన్నం, బెల్లంతో తయారు చేసిన అన్నం, అదే బెల్లం పరవాన్నం అంటున్నాం. ఆ బెల్లం పరవాన్నం లేదా చక్కెర పొంగలి అని కూడా అంటాం
బెల్లంతో చేసిన చక్కెర పొంగల్ ఉంటుంది. మన పంచదార కాకుండా బెల్లంతో వేసి చేయాలన్నమాట. అలాగే పాయసాన్నం కూడా అమ్మవారికి ప్రీతి. అంటే అది కూడా పరమాన్నమే, పాలతో చేస్తూ ఉంటాం. పాలు లేకుండా కేవలం బెల్లంతో చేసేది చక్కెర పొంగల్ అయితే, పాలు బెల్లంతో కలిపేది పరమాన్నం. ఈ 2 రూపాలుగాను అమ్మవారి ఇష్టపడుతూ ఉంటుంది అన్నారు. అందువల్ల ఈ మహాలక్ష్మి పూజ చేసేటప్పుడు ఇంట్లో మనకి ఏ రూపంగా అమ్మవారు మన ఇంట్లో ఉండాలి అనుకుంటున్నామో ఆయా పదార్థాలన్నీ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి అవన్నీ కూడా అమ్మవారి స్వరూపంగా మళ్ళీ మళ్ళీ మనం వినియోగించుకోవడం. ఒకళ్ళకి వస్త్రాలు కావాలి, వస్త్రాలన్నీ అమ్మవారి దగ్గర పెడతాం. అలాగే బంగారం కావాలి, ఏదో ఒక బంగారం ఒక రూపు అమ్మవారి దగ్గర పెట్టుకుని, కొంతమందికి అన్నం కావాలి, ధాన్యపు నిలువలు ఉండట్లేదు, లేదు 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 అనాల్సి వస్తుంది, కొంచెం బిడిగడ బియ్యం అక్కడ అమ్మవారి దగ్గర పెట్టచ్చు. మన హైదరాబాద్ లాంటి నగరాల్లో నీరు కూడా అమ్మవారే, నీరు లేని ప్రదేశాలు చాలా ఉన్నాయి. చిన్న గ్లాసులో నీళ్లు పెట్టి అమ్మవారిని నీటి రూపంగా భావన చేయడం. అలా ఎవరెవరికి ఏ సంపదలు కావాలో అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఆరాధన చేయడం వల్ల లక్ష్మీ అష్టోత్తర నామాలు కానీ, కనకధారా స్తోత్రం కానీ, ఇలా అష్టలక్ష్మీ స్తోత్రాలు ఉన్నాయి. ఇలా ఏది వాళ్ళకు వస్తే ఆ స్తోత్రాలతో అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల 6వ రోజు మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో సాన్నిధ్యం వహిస్తుంది. అంటే ఇవన్నీ మనం చూస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా రావడం ఏమిటి అంటే, ఒకే రూపంగా వస్తే మనం అన్నీ కూడా అర్థం చేసుకోలేం. ఏ రూపంలో ఏది వస్తే ఆ కష్టం ఉన్నవాడు అంత శ్రద్ధగా అమ్మవారిని కొలుస్తూ ఉంటాడు. ఒకటి ధనం ఉంటుంది బాగా, పాపం ఇందాక మనం చెప్పుకున్నాం, ఆహారం తింటే తినే యోగ్యత ఉండదు పాపం. వాళ్ళు అన్నపూర్ణ రూపంగా కొలుస్తారు, వాళ్ళ మనస్సు అన్నపూర్ణ మీద ఉంటుంది. ఒకడికి బాగా చదువు ఉంది, సరస్వతి మీద నువ్వు మనస్సు పెట్టరా అంటే పెట్టలేడు, లక్ష్మి లేని దాని మీద మనం పెడుతూ ఉంటాం. అలా అమ్మవారు లేనిది అనేది భక్తులకి ఉండకూడదని అన్నిటి మీద ఆవిడ ఒక్కొక్క రూపాన్ని పొందుతూ వస్తుందిట. అలా 6వ రోజు ఈ మహాలక్ష్మి రూపంగా అమ్మవారు వస్తుంది. ఆవిడకి ఈ రకమైన నివేదనలో, ఆవిడ ఎక్కడ పుట్టింది? తామరలో పుట్టింది. అందుకని ఆవిడని ఏమంటారంటే కమల అంటారు, పద్మావతి అంటారు. ఈ పద్మ కమల అనేటటువంటి పదాలన్నీ కూడా తామరని సూచిస్తూ ఉంటాయి. ఆవిడ కళ్ళు ఎలా ఉన్నాయి అంటే తామరల్లా ఉన్నాయట, నోరు కూడా తామరలా ఉంది, ఆవిడ ముఖమే తామరలా ఉంది. ఆవిడ ఉండేది ఎక్కడ అంటే తామరలో ఉంది. ఆవిడ ఇంకో తామర ఏమిటి అంటే విష్ణువు యొక్క హృదయ కమలం అంటూ ఉంటాం. హృదయం కూడా కమలంలా ఉంటుంది అని. ఈవిడ ఉండేది అమ్మవారు ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా. అలా ఈ అమ్మవారు మహాలక్ష్మి రూపంగా ఉంది. ఇక్కడ మరి విష్ణుమూర్తి భార్య అంటున్నారు, ఎవరి ఈ మహాలక్ష్మి అంటాం. ఈ విష్ణుమూర్తికి ఉన్నటువంటి లక్ష్మి అంటే శక్తి, భార్య అంటే దేవతల విషయంలో మనలాగా తాళి కట్టిన భార్యలు అని కాదు. అక్కడ విష్ణుమూర్తి యొక్క శక్తి అంటే ఏ పవర్ ఉంటే విష్ణుమూర్తి పని చేయగలుగుతున్నాడో ఆ పవర్కి విష్ణు మహాలక్ష్మి అని పేరు. అదే పవర్ మళ్ళీ ఇక్కడి నుంచి జనరేట్ అవుతోంది, ఈ లలితా త్రిపుర సుందరి నుంచి. అలా ఈ అమ్మవారు ఈ మహాలక్ష్మి రూపంలో భక్తుల్ని అనుగ్రహించడం కోసం వచ్చింది. ఏ భక్తులైతే ఎవరి ఇంట్లో ఈ నవరాత్రి చేస్తూ అమ్మవారికి సంబంధించినటువంటి లక్ష్మీ అష్టోత్తరాదులతో అమ్మవారిని అర్చన చేస్తారో, అలా ఆవిడకి ఇష్టమైన తామర పూలతో పూజ చేస్తారో, అలాగే ఆవిడకి బిల్వ ఫలాలు కూడా ఇష్టం. మారేడు నుంచి వచ్చినటువంటి మారేడు పళ్ళు అంటారు, పళ్ళు నివేదన చేయడం కానీ, మారేడు పత్రితో లక్ష్మీదేవికి పూజ చేస్తే ఇంకా ఐశ్వర్యం కటాక్షం వస్తుంది అంటారు. అలా వాటితో కానీ చేయడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కుటుంబం అందరి మీద ఉంటుంది. ఒకటే లక్ష్మీ కటాక్షం ఉంది ఈ కుటుంబానికి అని ఎలా చెప్పగలుగుతామంటే, వారి ముఖాల మీద చిరునవ్వు ఉంటుంది, ఎప్పుడూ కూడా చక్కగా నవ్వుతూ ఉంటారు. ఎన్ని కష్టాలున్నా సరే ముఖంలో లక్ష్మీ కళ కనిపిస్తూ ఉంటుంది. అలా అందరి హృదయాలలోనూ ఆవిడ ఉండాలి అంటే సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి. అమ్మవారిని ప్రార్థన చేస్తున్నారు, నీకు ఒక్క నమస్కారం పెడితే ఆ నమస్కారం యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, ఒక్క నమస్కారం హృదయపూర్వకంగా పెడితే అనేక సంపత్తులన్నీ కూడా తీసుకొస్తుంది, రాజాధిరాజులను చేస్తుంది. అన్ని ఇంద్రియాలు కూడా అనారోగ్యమయంగా శరీరంలో జబ్బులు వచ్చిన మంచం మీద కూర్చున్న వాళ్ళు కూడా నువ్వు ఒక్కసారి అనుగ్రహిస్తే ఇంద్రియ పటుత్వంతో లేస్తారు. సామ్రాజ్యదాన నిరతాని మహారాజుని చేసేస్తుంది. తద్వందనాని సమస్త పాపాలని కూడా ఒక్క నమస్కారం పోకూడదుట. అందువల్ల నీకు నమస్కారం చేయడమే పెద్ద యోగం. నమస్కారం మనం భగవంతుడికి చేయగలుగుతున్నాము అంటే కూడా నమస్కారమే ఒక యోగం. అంటే రాజయోగము అంటారు, రాజు అవుతే యోగం. కానీ ఇక్కడ అమ్మవారి దగ్గర నమస్కారం పెట్టడం కూడా ఒక యోగం అన్నారు. ఎంతో అదృష్టం ఉంటే కానీ అమ్మవారికి నమస్కారం చేయలేం, అమ్మవారి స్తోత్రాలు చదవలేం, అమ్మవారి నవరాత్రులు చేసుకోలేం.
అందువల్ల అటువంటి యోగాల్ని తీసుకొచ్చేది మనకే కాదు, మన కుటుంబ సభ్యులకి, పిల్లలకి, ఆ పిల్లలకి కూడా ఈ బుద్ధి ఉంటుందో లేదో మనకి తెలియదు. ఈ బుద్ధి మనలాగానే వాళ్ళకి కూడా భగవద్భక్తి ఉండాలి అంటే లక్ష్మీ అనుగ్రహం కావాలి అని ఈ మహాలక్ష్మిని 6వ రోజు ఆరాధన చేయమని చెప్పారు. అమ్మవారికి సంబంధించి ఏ మంత్రం, ఏ అష్టోత్తరం ఆ రోజు? అమ్మవారికి మహాలక్ష్మి అష్టోత్తరాలలో కేవలం మహాలక్ష్మి అష్టోత్తరం ఒకటి ఉంది, అలాగే సౌభాగ్య లక్ష్మి అష్టోత్తరం కూడా ఉంది. ఆ సౌభాగ్య లక్ష్మి అష్టోత్తరంలో అన్నీ కూడా శ్రీలక్ష్మీ నమః, కళ్యాణ లక్ష్మీ నమః, గృహలక్ష్మీ నమః అని అన్ని రకాలుగా 108 రూపాయలుగా ఎక్కడెక్కడ లక్ష్మీదేవి ఉందో చెప్తారు. అలా ఆ అష్టోత్తరంతో అయినా చేయొచ్చు, లేదా మహాలక్ష్మి అష్టోత్తరం ప్రకృతి నమః వికృతి నమః అని అందరికీ అలవాటు ఉంటుంది, దానితో కూడా చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ మంత్రానికి ముఖ్యంగా శ్రీ అనేటటువంటిది లక్ష్మీ బీజంగా చెప్పారు. అందువల్లే మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా శ్రీకారం చుట్టడం అంటాం. శ్రీ అని రాయకుండా పేపర్ మీద ఒక అక్షరం కూడా మనం రాయం హిందూలో. అందువల్ల ఈ శ్రీ అనేటువంటి దాంట్లో అమ్మవారు ఉందిట. అందువల్ల శ్రీనామంతో శ్రీలక్ష్మ్యై నమః, శ్రీలక్ష్మ్యై నమః అనే మంత్రంతో శ్రీ జత చేస్తే ఓంకారం కూడా అక్కర్లా, శ్రీ అని జత చేస్తేనే స్త్రీ ఓంకారం అన్నారు. ఇది ఓం అనేటటువంటిది అందరూ మరి దాంతో చేయగలరా అంటే దాంట్లో ఓం అనేటటువంటిది నేర్చుకోవడానికి క్రియాయోగాలో ఒక 1 నెల రోజుల కోర్సు ఉంది. అంటే ఓం అని అనేస్తే కుదరదు, ఓం అని ఎలా ప్రొనౌన్స్ చేయాలో ట్రైనింగ్ ఉండాలి. మరి అందరూ అంతమంది ట్రైనింగ్ తీసుకోలేం కదా. అందుకని ఏం చేయాలి అంటే శ్రీ అని కలిపామంటే ఇంత ట్రైనింగ్ లెక్క లేకుండానే ఆ ఫలితాలు మనకు వచ్చేస్తాయి. అందువల్ల శ్రీలక్ష్మీ నమః అనేటటువంటి నామానంతో చేసుకుని లక్ష్మీ అనుగ్రహాన్ని అందరూ పొందొచ్చు. ఓకే, ధన్యవాదాలండి.